దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి సత్యములను, వివరములను మరి ఉపమాన రీతిగా శిష్యులకు, జనులకు తెలియజేశాడు. లేఖనములలో దేవుని చేత పలుకబడినటువంటి ప్రవచనములను అనుసరించి మెస్సయా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మరి ఉపమానాల రీతిగా దేవుని రాజ్య విషయాలు బోధిస్తాడని, దేవుని జ్ఞానమును వారికి తెలియజేస్తాడని కీర్తనల భాగంలో మరి దావీదు చేత దేవుడు ముందుగానే తెలియజేసిన మాదిరిగా ప్రియులారా అనేకమైనటువంటి ఉపమానములతో క్రీస్తు ప్రభులు వారు దేవుని రాజ్య సత్యములను ఈ లోకంలో ప్రకటించాడు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉపమానము దేవుని పిల్లలకు, దేవుని ప్రజలకు, క్రీస్తు ప్రభుల వారికి తన సంఘమునకు కలిగి ఉన్నటువంటి ఆ సంబంధము ఒక గొర్రెల కాపరి మరియు గొర్రెలకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్ని మరి క్రీస్తు ప్రభుల వారు తన ప్రజలతో కలిగి ఉన్నాడని మరి ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి గొర్రెల కాపరికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వివరిస్తూ, ఇదిగో ఆ గొర్రెల కాపరి గొర్రెలను నడిపించినప్పుడల్లా, మందలో నుండి బయటికి నడిపించినప్పుడల్లా, మరి ఆ గొర్రెలను మరి మేతకు తీసుకొని పోయినప్పుడల్లా ఆయన పోషించడానికి వాటికి ముందుగా ఉండి ఆయన వాటిని నడిపిస్తాడు. పోషించడానికి, రక్షించడానికి ఎల్లప్పుడూ ఆయన ముందుగా ఉంటాడు. అయితే ఆ గొర్రెలు ఆ యొక్క కాపరి యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతాయి. ఇదిగో అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము నెరుగును గనుక అతనిని వెంబడించును. గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని ఎరిగిన మాదిరిగా నీవు నేను దేవుని స్వరమును గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఆ దేవుని స్వరమును ఎరిగి ఆయనను, క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను వెంబడించబదులమై ఉంటూ ఉన్నాం. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారు, ఆ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు అనేక రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ దేవుడు వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి మనతో మాట్లాడినప్పుడు ఆ విషయాలను, ఆయన స్వరాన్ని మరి మనము గుర్తించగలిగిన వారంగా ఉండాలి. ఆయన స్వరమే కాదు ప్రియులారా, మరి కొన్నిసార్లు ఆయన కొన్ని సూచనల ద్వారా కూడా తన యొక్క ప్రవక్తల చేత, లేదంటే తన దాసుల చేత మరి తన ప్రజలను, తన పిల్లలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి అపోస్తల కార్యంలో ఒక వింతైన ఘటన మనం చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఫిలిప్పు ఉండేటువంటి స్థలమైనటువంటి ఆ కైసరియా ప్రాంతానికి ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అయితే అక్కడ అగబు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి
ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూద్దాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము మొదటి నుంచి గమనిస్తే, మేము వారిని విడిచి పెట్టి ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరునకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టును విడిచి సిరియా వైపునకు వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ పౌలు మరి ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన ఎఫెస్సు ప్రాంతమంతా తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేములోకి నీ వెళ్ళొద్దు, యెరూషలేములో నిన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అక్కడ శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయనను హెచ్చరించారు. అయినప్పటికీ పౌలు గారు ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే అగబు అనేటువంటి ఒక ప్రవక్త, మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఒంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని అనెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ పౌలును హెచ్చరిస్తూ ఉన్నాడు అగబు అనేటువంటి ఒక ప్రవక్త. మరి పౌలు యొక్క నడికట్టును తీసుకొని ఆ నడికట్టును ఆ నడికట్టుతో తన చేతులను కాళ్ళను కట్టేసుకొని, ఇదిగో ఈ నడికట్టు గల మనుష్యునికి ఇలాగు జరగబోతుందని మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడని దేవుని యొక్క వర్తమానాన్ని పౌలుకు తెలియజేయడం జరిగింది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షంగా పౌలుతో మాట్లాడవచ్చు. కానీ పౌలు మరి ఒక దృఢమైన నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు, నేను ఎలాగైనా వెళ్ళాలని. అయితే దేవుడు అక్కడున్నటువంటి ఆ ప్రవక్త ద్వారా అతనిని హెచ్చరిస్తూ మరి పౌలును ఆపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథ కాలంలో కూడా అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ఇలాంటి సూచనల ద్వారానే మాట్లాడాడు. యెహెజ్కేలు, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథంలో, మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో మనం ఈ విషయాలన్నిటినీ చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనించినట్లయితే, మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గపు పనులన్నిటిని బట్టి, పాపములన్నిటిని బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించబోతున్నాడని తెలియజేయడానికి మరి ఇర్మియా ద్వారా దేవుడు వారిని హెచ్చరించాడు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయాన్ని గమనించినట్లయితే మొదటి వచనము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరిచ్చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా ఉన్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పు మాటలు అక్కడ ప్రకటించుము.
ఇర్మియాతో, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు వెళ్ళి కుమ్మరి యొద్దకు వెళ్ళి ఒక కూజాను కొనుక్కొని మరి ఆ యెరూషలేము ఆ దరిదాపులో ఉన్నటువంటి ఆ బెన్ హిన్నోము లోయలోనికి వెళ్ళు, మరి నేను అక్కడ నీకు చెప్పిన మాటలు వారికి చెప్పు అని చెప్పి, ఇదిగో నీ విట్లనుము యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఆలకించుడి. దాని సమాచారము విన్నవారందరి చెవులు గింగురుమనంతగా కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోతున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తల్లిదండ్రులైనను యూదా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియు నైనా ఆచారమును ఆచరించి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించారు. ఎంత ఘోరపు పాపమును దేవుని సన్నిధిలో వారు చేస్తూ ఉన్నారు. అయితే వారి దోషములన్నిటిని బట్టి వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ఈ మాటలన్నీ చెప్పి, ఇదిగో దేవుడు అన్నాడు ఇర్మియాతో, నీవు ఈ మాటలన్నీ వారికి చెప్పిన తర్వాత నీవు చేయవలసింది ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో, ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఇలాగు అనవలెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయనశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లుగా నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. చూసారా ప్రియులారా, ఆ ఇశ్రాయేలు ప్రజలకు రావలసినటువంటి తీర్పును ఆ సూచనగా దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాడు. అనగా మరి దేవుడు సూచనల ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాత నిబంధన గ్రంథకాలంలోనైతేనేమి, మరి నూతన నిబంధన గ్రంథకాలంలో అయితేనేమి, దేవుడు తన సూచనల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా దేవుడు మరి అనేకమైనటువంటి సూచనల ద్వారా మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు నేను దేవుని యొక్క మరి చిత్తము కొరకు ఆయన సన్నిధిలో కనిపెడతామో, దేవుని యొక్క మరి మార్గమును తెలుసుకోవడానికి మనం ప్రయాణించవలసినటువంటి మార్గం, చేయవలసినటువంటి కార్యముల కొరకు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు తన స్వరంతో మాట్లాడగలుగుతాడు, మెల్లనైన స్వరంతో మాట్లాడగలుగుతాడు. సూచనల ద్వారా కూడా ఆయన మాట్లాడటానికి సమర్థుడు. కాబట్టి ఎలాంటి విధంగా ఆయన మాట్లాడినా మరి మనము గ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని, ఆ దేవుని సూచనలను మనం గ్రహించగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి హృదయము దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా రాజా, ఉదయకాలం మొదలుకు నింతు మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము, కాపుదల మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీరు మాతో మాట్లాడటానికి అనేక సూచనలను మాకు అనుగ్రహిస్తూ ఉండగా ప్రభా, మీ సూచనలను మేము గ్రహించగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు, ఆ గ్రహించగలిగినటువంటి హృదయము మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయమని, తద్వారా మీ చిత్తాన్ని జరిగించి మీ యొక్క నామాన్ని మహిమపరిచి ఘనపరిచే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.